ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం, ముఖ్యమైన లక్షణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే ఉదర పార్శ్వాలలో నొప్పి రావటం. చాలామందికి ఈ సమస్య అనుభవం అవుతూ ఉంటుంది. అయితే ఇలా నొప్పి వస్తున్నప్పుడు బాగా కంగారు పడుతూ ఉంటారు. కానీ కంగారు పడాల్సిన పని లేదు. తార్కికంగా ఆలోచించి అసలు ఈ నొప్పి దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకుంటే దానికి సంబంధించి అనేక చక్కని చికిత్సలు ఉన్నాయి, గృహ చికిత్సలు ఉన్నాయి, ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వాడుకొని తగ్గించుకోవచ్చు. అసలు ఇలాగ ఉదర పార్శ్వాలలో నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే కొన్ని సమస్యల వల్ల వస్తుంది. ఆ సమస్యలను ఎలా తెలుసుకోవాలి అంటే తేలిగ్గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ద్వారా ఈ సమస్యను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అలవాటు లేకుండా ఏమైనా బరువులు మోసారా ఆలోచించుకోండి. మోస్తే కండరాల నొప్పి అంటే మజిల్ క్రాంప్స్ వల్ల ఆ ఉదర పార్శ్వాలలో నొప్పి వస్తుందట అర్థం. అలా కాకుండా మూత్రంలో ఏమైనా రక్తం కనిపిస్తుందా గమనించండి. ఒకవేళ కనిపిస్తుంటే మూత్రాశయ సమస్యలు అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు అర్థం. అలా కాకుండా ఈ ఉదర పార్శ్వాల నొప్పి అనేది అలల మాదిరిగా నడుములో స్టార్ట్ అయ్యి గజ్జల ద్వారా తొడల లోపలికి వ్యాపిస్తుందా గమనించండి. ఒకవేళ అలాగ వ్యాపిస్తుంటే అప్పుడు మూత్రాశయంలో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ వల్ల ఉదర పార్శ్వాలలో నొప్పి వస్తున్నట్టు అర్థం. అలా కాకుండా ఎక్కువసార్లు మీరు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగే చేయాల్సి వస్తుంటే దానికి కారణం ఏమిటి? మూత్రకోశపు ఇన్ఫెక్షన్స్ అంటే సిస్టైటిస్ అని అర్థం. అలా కాకుండా ఈ ఉదర పార్శ్వాలలో నొప్పి వస్తున్నప్పుడు వాంతులు అలాగే వికారంగా ఉండటం, ఓకరింతలు ఇలాంటివి ఉన్నాయా అనేది చూసుకోండి. ఒకటి ఉంటే అప్పుడు అది మూత్రపిండాల వ్యాధి అంటే పైలోనెఫ్రైటిస్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మీ పార్శ్వ భాగంలో ఉండి లేనట్టుగా లైట్గా నొప్పి వస్తుందా అనేది గమనించండి. ఒకవేళ అలాగా కంటిన్యూస్గా వస్తూ ఉంటే పుట్టుకతో వచ్చినటువంటి కిడ్నీ వ్యాధులని అర్థం. ఇక ఇలా కాకుండా తరచుగా ఈ మూత్ర మార్గానికి ఇన్ఫెక్షన్ సోకుతూ ఉండటం, వాటిని అనుసరించి పార్శ్వాల అంటే ఉదర పార్శ్వాలలో నొప్పి రావటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ మూత్రపిండాలలో సిస్టులు ఉన్నాయి అని అనుమానించాలి, ఉన్నాయేమో చూసుకోవాలి. ఇక ఈ జ్వరం వస్తూ పోతూ ఉండటం, అలాగే ఈ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది తీవ్రస్థాయిలో ఉండటం, దాంతోపాటు బరువు తగ్గటం ఇలాంటివి ఉన్నాయా గమనించండి. ఉంటే అప్పుడు మూత్రపిండాలలో గడ్డలు అంటే కిడ్నీ యాప్సిస్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇక మీరు వంగినప్పుడు కానీ పక్కకి తిరిగినప్పుడు కానీ షార్ప్గా పదునైన నొప్పి కత్తితో చీల్చుతున్నట్లు వస్తుందా గమనించండి. వస్తుంటే దానికి దారితీసేటటువంటి కారణం ఏమిటి అంటే కటిసోల అంటే లంబాగో. ఇక చర్మం పైన ముందుగా కొద్దిగా జలతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నీటి పొక్కులు అలాగే దద్దుళ్ళు ఇలాంటివి వచ్చాయా అనేది గమనించండి. ఉదర పార్శ్వాలలో నొప్పి ఉన్నప్పుడు వస్తే అప్పుడు అది విసర్పం అంటే షింగిల్స్ అంటారు, హెర్పిస్ జోస్టర్, ఇదయ్యే అవకాశం ఉంది. ఇలాగా ఈ లక్షణాలను బట్టి ఈ సమస్యను ఊహించవచ్చు, ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ వరుసగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అన్ని సందర్భాలని వరుసగా మనం తెలుసుకుందాం. ఈ కడుపు పార్శ్వాలలో నొప్పి రావడం అనేది ఈ అబ్డోమిన్ పెయిన్ అంటే ఉదరశూల కంటే కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి నొప్పికి కిడ్నీ వ్యాధులు ప్రధానమైనటువంటి కారణం. ఇక ఇతర కారణాలు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఏమిటి కారణాలు అంటే వరుసగా తెలుసుకుందాం. ఒకటి కండరాల నొప్పి అంటే మజిల్ క్రాంప్స్. బరువుల్ని మీరు ఎత్తారనుకోండి లేదా ముందుకు వంగారనుకోండి, అప్పుడు ఈ పార్శ్వభాగంలో ఉండేటువంటి కండరాలు అసాధారణంగా సాగుతాయి. ఇలా సాగే అవకాశం ఉంటుంది. ముందుకు వంగిన వెంటనే కనుక నొప్పి వస్తూ ఉంటే అప్పుడు మీరు వంగారు కాబట్టి నొప్పి వస్తుంది అంటే కార్యకారణ సంబంధం ఇది. ఇలా కార్యకారణ సంబంధాన్ని తేలిగ్గానే ఊహించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వంగతారు, బరువులు లేపుతారు, ఇలాంటివి చేసిన తర్వాత ఇక ఆ సంగతి మర్చిపోతారు. 3-4 రోజుల తర్వాత ఎప్పుడూ నొప్పి వస్తుంది. అలా జరిగినప్పుడు చాలామంది ఇక కారణాన్ని మర్చిపోతారు కాబట్టి తమకి ఎందుకు ఈ నొప్పి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు, బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. ముందుకు వంగటం, పక్కకి తిరగటం, దగ్గటం, తుమ్మటం ఇలాంటివి చేస్తున్నప్పుడు డొక్కలో నొప్పి వస్తే ముందు ఆ ఖండాల మీద ఒత్తిడి పడి ఉండటాన్ని అనుమానించాలి మీరు. అప్పుడు ఏం చేయాలి అంటే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ముందు రెస్ట్ తీసుకోవాలి. అలాగే వేడి కాపడాలు పెట్టుకోవాలి. అంటే పెనం మీద ఇసుకని వేడి చేసి మూట కట్టి కాపడం పెట్టుకోవాలి. లేదా హాట్ వాటర్ బ్యాగ్లో వేడి నీళ్ళు పోసి కాపడం పెట్టుకోవాలి. లేదా హీటింగ్ ప్యాడ్స్ పెట్టుకోవచ్చు. ఇక దీనికి వేదనాహార ఔషధాలు ఉంటాయి ఆయుర్వేదంలో, వీటిని వైద్య సలహాతో వాడుకోవాలి.
దీనికి ఉదాహరణకు మహాయోర గుగ్గులు, బృహత్వాత చింతామణి రసం, మహావాత విధ్వంసిన రసం, మహానారాయణ తైలం ఎక్స్టర్నల్గా ఇలాంటివి కండిషన్ బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ ఉదర పార్శ్వాల్లో నొప్పి రావడానికి మరొక ముఖ్యమైన కారణం మూత్రాశయ సమస్యలు, అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. ఇది అతి ప్రధాన కారణం. మూత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తుంటే మూత్ర మార్గంలో ఏర్పడినటువంటి ఈ స్టోన్స్ అంటే రాళ్ళ గురించి ఆలోచించాలి. అంటే యూరిన్తో పాటు బ్లడ్ కనిపిస్తే అప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ గురించి ఆలోచించాలి. మూత్రపిండాల తయారైనటువంటి రాళ్ళు కిందకి ఇలా కదులుతాయి. ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల కదులుతూ బాగా పదునైనటువంటి నొప్పిని కలగజేస్తాయి. ఈ నొప్పితో పాటు రక్తస్రావాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తరహా నొప్పి తెల్లగా వస్తుంది. ఒక్కోసారి ఈ లక్షణాలు రక్తాన్ని పల్చగా ఉంచడం కోసం తీసుకునే యాంటీకోయాగులెంట్స్తో కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ మందులతో ఏం జరుగుతుంది, రక్తపు గడ్డలు తయారయ్యి కిడ్నీలకు చేరుతాయి, అంతర్గత మార్గాలను అడ్డుకుంటాయి. కాబట్టి అప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ఈ రక్తస్రావం అవుతున్నప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్లో కానీ లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. బొప్పాయి వేరుని తెచ్చుకోండి, పొడి చేయండి. పూటకి పావు చెంచాడు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ తరహా సమస్యలలో ముఖ్యంగా ఈ మూత్రాశయ సమస్యలలో ఈ గృహ చికిత్సలన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బొప్పాయి వేరుని తెచ్చి పొడి చేసి పూటకి పావు చెంచాడు చొప్పున 3 పూట్ల కూడా తీసుకుంటూ ఉండాలి. మరొక గృహ చికిత్స ముసాంబరం. ఇది కలబంద గుజ్జుని ఎండబెట్టి చేస్తారు. ఇది మీకు మూలికల షాపులో దొరుకుతుంది, నల్లగా ఉంటుంది. ఈ ముసాంబరాన్ని ఒక చిటికెడు ప్రమాణంగా ద్రాక్ష పండులో మాటు పెట్టి తీసుకుంటూ ఉండాలి. మూత్రాశయ సమస్యలలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటిది మరొక గృహ చికిత్స ఆముదం వేరు. దీన్ని దంచి నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని ఒక అరకప్పు కషాయం తీసుకోండి. దీనికి ఒక చిటికెడు యవాక్షారాన్ని కలపండి. రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండండి. దీంతో కూడా ఈ మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక అరకప్పు ఆముదం వేరు కషాయానికి ఒక చిటికెడు యవాక్షారాన్ని కలిపి తీసుకోవాలి. ఇలాగ ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే మరొక మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గించే గృహ చికిత్స. ఒక 1/2 చెంచాడు పసుపుని తగినంత బెల్లంతో కలిపి బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటూ ఉండండి. దీంతో కూడా ఈ మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. 1/2 చెంచాడు పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. దీనికి తగినంత బెల్లం కలపండి. రెండింటినీ కలిపి ఉండలా చేసి బియ్యం కడుగు నీళ్లతో తీసుకోండి. అంటే బియ్యాన్ని కడుగుతాం కదా, కడిగి పారబోస్తాం కదా, పారబోయకూడదు, ఆ నీళ్ళతో తీసుకోవాలి. ఇలాంటిదే మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గించే మరొక గృహ చికిత్స ఉలిమిరి పట్ట, అలాగే సొంఠి, పల్లేరు. వీటి కషాయానికి బెల్లం కలిపి ఒక అరకప్పు మోతాదుగా 2 పూట్ల ఒక 40 రోజులు వాడితే డెఫినెట్గా అది ఎంత తీవ్రస్థాయి మూత్రాశయ సంబంధ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. ఈ ఉలిమిరికి అంత గొప్ప శక్తి ఉంది. ఒలిమిరి చెట్టు తాలూకు బెరడ్ని పట్ట అంటాం, ఒలిమిరి పట్ట. అలాగే సొంటి కొమ్ములు, పల్లేరుకాయలు, వీటన్నిటిని సమాన భాగాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి నిల్వ చేసుకోవాలి. ఒక గుప్పెడు తీసుకొని ఒక 10 గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. దీనికి కషాయానికి కాస్త బెల్లం కలిపి దీన్ని తీసుకుంటూ ఉండాలి. 40 డేస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గించే మరొక గృహ చికిత్స దోస గింజలు. ఈ దోస గింజలను గుప్పెడు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని తీసుకుంటూ ఉండాలి. లేదా కొబ్బరి పువ్వుల్ని మెత్తగా దంచి ముద్ద చేసి పాలకు కలిపి ఉడికించి ఆ పాలు తీసుకుంటూ ఉండాలి. ఇలాగా ఒక 20 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇలాంటిది మరొక మంచి గృహ చికిత్స పిల్లి పేసర గడ్డలు. ఫ్రెష్గా వీటిని తెచ్చి దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక అరకప్పు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఆవు పాలు కలిపి దీనికి తాగేయాలి. దీంతో కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిది మరొక ఔషధం కొడిసపాల పట్ట లేదా కొడిసపాల వేరు. దీని పొడిని ఒక 1/2 చెంచాడు చొప్పున ఒక అరకప్పు పెరుగుతో కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స కొండపిండి వేళ్ళు. దీన్ని తెచ్చుకొని దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. అరకప్పు కొండపిండి వేళ్ళ కషాయం. దీనికి ఒక చిటికెడు శుద్ధి చేసిన శిలాజిత్తుని కలపండి, శిలాజిత్. అలాగే రుచికి కొద్దిగా పంచదార కలిపి తీసుకోండి. ఇలా చేస్తూ ఉంటే ఈ మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇక దీనికి అవసరమైన సందర్భాలలో చంద్రప్రభావటి, గోక్షాది గుగ్గులు, వరుణాది క్వాదం,
హజ్రల్ యహూద్ భస్మ, సహచరాది తైలం ఎక్స్టర్నల్గా ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ ఉదర పార్శ్వాల్లో నొప్పికి మరో కారణం మూత్రాశయంలో రాళ్ళు తయారవటం, కిడ్నీ స్టోన్స్. నొప్పి అలల మాదిరిగా నడువులో స్టార్ట్ అయ్యి గజ్జల ద్వారా తొడల లోపలికి స్ప్రెడ్ అవుతూ ఉందనుకోండి, అది కిడ్నీలోని రాళ్ళను సూచిస్తుంది. ఈ రకమైన స్థితిలో పాషాణ భేది, పునర్నవ ఇలాంటి మూలికల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే చంద్రప్రభావటి, గోక్షాది గుగ్గులు, గోక్షాది చూర్ణం, పునర్నవాది మండోరం, శతావరి లేహ్యం, సోధారి మండోరం, సుకుమార రసాయనం, శతావరి ఘృతం, సురక్షార కాశీస భస్మం ఇలాంటివి కిడ్నీ స్టోన్స్లో ప్రిస్క్రైబ్ చేస్తుంటాం సమయ సందర్భాలను బట్టి తగిన అనుపాన సహపానాలతో. ఇక ఉదర పార్శ్వాల్లో నొప్పికి మరో కారణం మూత్రకోశపు ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్. ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం దీంట్లో ముఖ్య లక్షణం. ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి శరీరం దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి పాలియూరియా ఉంటుంది ఈ మూత్రకోశపు ఇన్ఫెక్షన్స్లో. అలాగే నొప్పి వస్తూ ఉంటుంది, మంట కూడా ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి సిస్టైటిస్ గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాలలో చందనాసవం, చందనాదివటి శరీరాన్ని చల్లబరుస్తుంది, చంద్రప్రభావటి, అలాగే దేవకుసుమ రసాయనం ఇన్ఫెక్షన్స్లో ఇస్తూ ఉంటాం, గోక్షాది గుగ్గులు, గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్ భస్మం, శతావరి లేశం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ ఉదర పార్శ్వాల్లో నొప్పి రావడానికి మరో కారణం మూత్రపిండాల వ్యాధులు, పైలోనెఫ్రైటిస్లు. ఈ పైలోనెఫ్రైటిస్ అనే ఈ కిడ్నీ వ్యాధిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వాంతులు కనిపిస్తాయి, వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు చలి, వణుకు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిసి కనిపిస్తుంటే అప్పుడు ఈ పైలోనెఫ్రైటిస్ గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాలలో శ్వేతపర్పటి, చంద్రకళ రసం, చందనాదివటి, చంద్రప్రభావటి, శిలాజిత్తు ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఉదర పార్శ్వాల్లో నొప్పికి మరో కారణం పుట్టుకతో వచ్చినటువంటి కిడ్నీ వ్యాధులు. అంటే ఈ పార్శ్వభాగంలో నులి నొప్పి అనేది కొన్ని సందర్భాల్లో జన్మతః వచ్చినటువంటి కిడ్నీ వ్యాధులు కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఇలాగ పురోగమనం మొదలైన తర్వాత లక్షణాలు కనిపించడానికి చాలా కాలం పడుతుంది. ఈ వ్యాధులలో ఈ కిడ్నీలు ష్రింక్ అవుతాయి, ముడుచుకుపోయి గట్టిగా తయారవుతాయి, పూర్తి స్థాయిలో పనిచేయవు. కాబట్టి ఇన్ఫెక్షన్కి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ వ్యాధులలో ఈ జన్మతః వచ్చినటువంటి కిడ్నీ వ్యాధులలో కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కిడ్నీకి ఒకటి కంటే ఎక్కువ నాళాలు ఉంటూ ఉంటాయి, లేదా నాళాల్లో ఉన్నటువంటి వాల్వులు సహజ నైజాన్ని కోల్పోయి మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. వీటన్నిటితో ఏం జరుగుతుంది, మూత్రపిండాలు ఉబ్బిపోయి అక్కడ నరాల మీద ఒత్తిడిని కలగజేసి నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా పరీక్షించి ఆహారంలో మార్పులు, తగిన చికిత్సలు ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఉదర పార్శ్వాల నొప్పికి మరో కారణం మూత్రపిండాల్లో సిస్టులు తయారవటం. అంటే కిడ్నీలో ఒక మోస్తరు నుంచి భారీ పరిమాణంలో సిస్టులు తయారయ్యాయి అనుకోండి, అప్పుడు డొక్కలో నొప్పి రావటమే కాదు, ఎక్కువగా తరచుగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ సిస్టుల కారణంగా మూత్రం నిలిచిపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోక్షాది గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, శ్వేతపర్పటి ఇలాగా ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం, అలాగే డయాబెటిక్ లాగా పనిచేసే మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఉదర పార్శ్వాల నొప్పికి మరో కారణం మూత్రపిండాల్లో గడ్డలు తయారవటం, అంటే కిడ్నీ యాబ్సెస్లు తయారవటం. ఈ మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్స్ వల్ల చీమగడ్డలు తయారవుతూ ఉంటాయి. అప్పుడు ఇన్ఫెక్షన్ కాబట్టి జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. ఉష్ణోగ్రత ఎంత అంటే చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, టెంపరేచర్, బాడీ టెంపరేచర్. దాంతోపాటు బరువు తగ్గిపోతూ ఉంటారు. ఈ లక్షణాలు కలిసి కనిపిస్తూ ఉంటాయి. ఈ కిడ్నీ యాబ్సెస్లో అంటే ఈ చీమగడ్డల నుంచి కీటాణులను బయటికి పంపించడం అవసరం. ఇవి ఇలాగ వాటంతా వస్తున్నప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి తారకేశ్వర రసం, వసంత కుసుమాకరం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ఎంచుకొని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉదర పార్శ్వాల నొప్పికి కటిసోల అంటే లంబాగో కూడా ఒక కారణమే. ఈ వెన్నుముక పూసలు ఉంటాయి కదా, అంటే ఈ వెర్టిబ్రా అంటారు, ఈ వీటి మధ్య డిస్కులు ఉంటాయి. ఈ మధ్య నుంచి నరాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇవి నొప్పి, ఉష్ణోగ్రత ఇలాంటి సమాచారాన్ని వెన్నుపాము ద్వారా మెదడుకి చేరవేస్తూ ఉంటాయి. నడుము ప్రాంతంలో ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, లేదా ఏదైనా ప్రెషర్ అంటే ఒత్తిడి ఏర్పడింది అనుకోండి, లేదా ఎముకలు ఏమన్నా అరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే నరాలు ఒత్తిడికి లోనవుతాయి. దీంతో నొప్పి కలుగుతుంది. దీనికి ఆయుర్వేదంలో కటివస్తి అని ఒక మంచి చికిత్స చేస్తాం. దీంతో ఈ డిస్కులు మార్ధంగా తయారవుతాయి.
ఈ చికిత్సా ప్రక్రియలో నడుము ప్రాంతంలో సుకోష్ణంగా ఉండేటువంటి ఈ ఔషధ సిద్ధ తైలాన్ని కొంచెం సేపు అలా నిలకడగా ఉంచడం అనేది జరుగుతుంది. ఈ పంచకర్మ చికిత్సలతో పాటుగా అగ్నితుండి వటి, చంద్రప్రభ వటి, ఎరండపాకం, మహాయోగ రజగులు ఇలాంటి వాటిని ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఎక్స్టర్నల్గా మహావిషగర్భ తైలం వీటిని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక ఉదర పార్శ్వాల నొప్పికి మరో కారణం విసర్పం అంటే షింగిల్స్ అంటే హెర్పిస్. ఈ హెర్పిస్ లేదా షింగిల్స్ అనేటటువంటి ఇది ఏమిటి అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీంతో దద్దుర్లు వస్తాయి, నీటి పొక్కులు తయారవుతాయి, నొప్పి కూడా ఉంటుంది. చిన్నతనంలో చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి తర్వాత వయసులో ఈ వ్యాధి రావచ్చు. దద్దురు వచ్చే ముందు శరీరంలో ఒక పక్క అంతా కూడా పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంది, ముఖ్యంగా ఉదర పార్శ్వాలలో. కాబట్టి దీనికి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఔషధాలని సరిచేసే ఔషధాలను ఇస్తూ ఉంటాం. గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్ భస్మం, కామదుధారసం హీట్ తగ్గిస్తుంది. అలాగే మహామంజిష్టాది క్వాదం, అలాగే శారీ నింబాద్ది చూర్ణం, అలాగే షడంగ క్వాద చూర్ణం ఇలాంటివి, అలాగే మహాతిక్తక ఘృతం, అలాగే నాల్పమార తైలం, పిండ తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ ఉదర పార్శ్వాలలో నొప్పి వస్తున్నప్పుడు ముందు కారణాలు కనుక్కొని ఆ కారణాన్ని సరిదిద్దితే ఈ ఉదర పార్శ్వాల నొప్పి పూర్తిగా తగ్గుతుంది. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.